బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి హరగోపాల్పై దేశద్రోహం కేసు నమోదైంది. మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలతో ములుగు జిల్లా తాడ్వాయి పిఎస్లో ఉప ఆర్ట్స్ యాక్ట్తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా తనపై పెట్టిన దేశద్రోహం కేసుపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. మావోయిస్టులు తమలాంటి వారిపై ఆధారపడనని, వాళ్ళ మతం వేరని అన్నారు. మావోయిస్టుల పుస్తకాల్లో తన పేరు ప్రస్తావనకు వస్తే తనకేం సంబంధం అని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని అన్నారు. తనతో పాటు మొత్తం 152 మందిపై కేసు పెట్టడం విషాదకరమన్నారు. ఉపా చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా 2002 ఆగస్టులో ప్రొఫెసర్ హరగోపాల్పై ఈ కేసు నమోదు కాగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై ఏ కేసులు ఉన్నాయో బయటికి తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఆ క్రమంలోనే దేశద్రోహం కేసు బయటికి వచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ విశ్వాసం పెరిగినట్లుగా మనకు కనిపిస్తున్నది. అంటే మనం కూడా లక్షల మందిని మనం మొబిలైజ్ చేయగలము, సమీకరించగలము అనేటువంటిది ఏదైతుందో పార్టీ నిజానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా సజీవంగానే ఉంది. పార్టీకి కొంత బలం ఉంది. తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చొచ్చుకొని పోతే కొంత ఆదరిస్తారు అనే